అందరికీ నమస్కారం అండి. నేను వేమూరి ఆనంద్ సూర్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మరియు బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్గా ఉండేవాను. ఈరోజు నేను అమరావతి నుంచి ఈ యొక్క భీమవరం పట్టణంలో బిఎన్ఆర్ కాలేజీలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర సంగ్రామంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పాత్ర, యువతకు ఆలోచనలు చేయటం కోసం జరుగుతున్న ఈ సదస్సులో వన్ ఆఫ్ ది గెస్ట్ గా పాల్గొనడానికి వచ్చాను. కనుమూరి బాపిరాజు గారు, రుద్రరాజు గారు, అలాగే ఇతర నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. ముఖ్య అతిథిగా ఈనాడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడు శ్రీ టంగుటూరి శ్రీరామ్ గారు, ప్రకాశం అధ్యయన సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారు అధ్యక్షులు, అందరూ కలిసి ఇక్కడికి రావటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆంధ్రకేసరి ఆలోచనలను, స్వతంత్ర సంగ్రామంలో ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలను యువతకు తెలియజేయటం కోసం, యువతకి స్ఫూర్తి కలగజేయటం కోసం, యువతని స్వార్థరహిత విధానంలో ప్రజాసేవలో పాల్గొనేలాగా వాళ్ళని ఉద్యుక్తుల్ని చేయటం కోసం ఈ యొక్క కార్యక్రమాలను ప్రతి జిల్లాలోనూ, ప్రతి పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గాల స్థాయిలోనూ కార్యక్రమాలు చేయటానికి మేమందరం కూడా ఆంధ్రకేసరి ఆలోచనలు తీసుకెళ్ళడానికి ముందుకొచ్చాము. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళ పాలకొల్లు ఛాంబర్స్ కాలేజీలో కూడా ఇదే సమావేశం జరుగుతుంది. ఇట్లా మొన్న ఒంగోలులో జరిగింది, అంతకుముందు హైదరాబాద్ భావన కాలేజీలో జరిగింది. విద్యార్థులను, యువతను కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, ప్రజలకు సేవ చేయటం కోసం నిస్వార్థ రహితంగా ఎలా చేయాలి అనేటువంటిది ప్రకాశం గారి జీవిత చరిత్ర మన కళ్ళ ముందు కనబడుతుంది. లక్షల రూపాయల ఆస్తులను సంపాదించుకుని కూడా ప్రకాశం గారు స్వాతంత్ర సముపార్జన కోసం, స్వాతంత్ర ఉద్యమంలో ముందుకు తోగి తన ఆస్తులన్నీ కరిగించేసి స్వాతంత్ర ఉద్యమానికి ఇచ్చేసి టాప్ నెంబర్ 1 లీడర్ గా ఉన్న ఆయన ఆ సంపాదన అంతా కూడా ఇచ్చేసి స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళ సైమన్ కమిషన్ కి ఎదురొడ్డి నిలిచి తన గుండెను చూపించి తుపాకీ గుళ్ళకి ఎదురొడ్డి నిలిచినటువంటి మహానుభావుడు. అటువంటి ఆంధ్రకేసరి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా నాడు ఉన్నారు. ఈ రోజున మేమందరం కూడా ఈ యొక్క ఉద్యమాలు తీసుకుంటూ ఒక నాలెడ్జ్ సెంటర్ ని, ఒక స్మృతి వనాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో ఇవ్వాలని, ఆ అమరావతిలో ఇప్పుడు ఆనాటి ప్రథమ ముఖ్యమంత్రి శ్రీ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి, ఈనాటి నవ్యాంధ్ర ప్రథమ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాము. అమరావతిలో ఒక 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి దానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలతో మరి ఆయనకి ఆంధ్రకేసరి గారి ఒక నాలెడ్జ్ సెంటర్ ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతున్నాం.